ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నిన్ను బలపరిచెదను, నీకు సహాయము చేయుదును. యెషయా 41వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం చదివిన ఈ వాక్యం ఎంతోమందికి ఆత్మీయ బలాన్ని ఇచ్చిన వాక్యం. దేవుడు స్వయంగా తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఇది. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ప్రపంచంలో భయం లేని మనిషి ఎవరూ లేరు. కొంతమంది భవిష్యత్తు గురించి భయపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యం గురించి భయపడుతున్నారు, మరికొందరు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. మనిషి జీవితాన్ని నాశనం చేసే గొప్ప శత్రువులలో భయం కూడా ఒకటి. భయం మన ఆనందాన్ని దొంగలిస్తుంది. భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. భయం మనలను ప్రార్థనకు దూరం చేస్తుంది. అందుకే బైబిల్లో దేవుడు అనేకసార్లు భయపడకము అని చెప్పాడు. ఎందుకంటే భయపడుతున్న హృదయం దేవుని శక్తిని పూర్తిగా అనుభవించలేదు. బైబిల్లో ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరారు. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం తరుముకొస్తుంది. ప్రజలందరూ భయంతో వణికిపోయారు. ఇప్పుడు మనం చనిపోతాం అని అనుకున్నారు. వారికి దారి కనిపించలేదు, పరిష్కారం కనిపించలేదు. కానీ దేవుడు అక్కడ ఒక అద్భుతం చేయబోతున్నాడు. మోషే ప్రజలతో చెప్పిన మాట ఏమిటి? భయపడుకుడి, నిలిచి యెహోవా రక్షణను చూడుడి. ఆ తర్వాత దేవుడు సముద్రాన్ని చీల్చాడు. ప్రజలు పొడి నేల మీద నడిచి దాటారు. వారికి అసాధ్యంగా కనిపించినది దేవునికి సాధ్యమైంది. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు వస్తాయి. దారి కనిపించదు, ఎవరూ సహాయం చేయలేరు, మన కళ్ళకు చీకటి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు సాతాను మన చెవిలో ఒక మాట చెప్తాడు, అంతా అయిపోయింది, నీకిక మార్గం లేదు, దేవుడు నిన్ను మర్చిపోయాడు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. గమనించండి, దేవుడు నీ సమస్యలు వెంటనే తొలగిస్తాను అని చెప్పలేదు, ముందుగా నీతో ఉన్నాను అని చెప్పాడు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటే సమస్యల మధ్య కూడా సమాధానం ఉంటుంది, తుఫాను మధ్యలో కూడా శాంతి ఉంటుంది, కన్నీళ్ల మధ్యలో కూడా నిరీక్షణ ఉంటుంది. బైబిల్లో మరో సంఘటనను చూస్తాము. శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నారు. సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. అందరూ భయపడిపోయారు. కానీ పడవలో యేసు ఉన్నాడు. తుఫాను పెద్దదా అంటే అవును. అయితే యేసు తుఫాను కంటే గొప్పవాడా అంటే ఖచ్చితంగా. యేసు ఒక మాట చెప్పగానే గాలి ఆగిపోయింది, అలలు నిశ్శబ్దమయ్యాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా తుఫాను ఉండవచ్చు. కానీ తుఫాను చూస్తున్నారా లేక తుఫానులో ఉన్న యేసును చూస్తున్నారా అనేదే తేడా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి? బిడ్డ, నీవు ఒంటరిగా లేవు. నీవు కన్నీళ్లు పెడుతున్నప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. నీవు మోస్తున్న భారాన్ని నేను తెలుసుకున్నాను. నీవు భయపడుతున్న విషయాలన్నీ నా చేతిలో ఉన్నాయి. నన్ను నమ్ము. భయం విశ్వాసానికి విరోధి. మనము పరిస్థితులను చూస్తే భయం వస్తుంది, కానీ దేవుణ్ణి చూస్తే ధైర్యం వస్తుంది. అందుకే ఈ రోజు నుండి మన సమస్యలను కాకుండా మన దేవుని గొప్పతనాన్ని చూడడం నేర్చుకుందాం. ఎందుకంటే మన దేవుడు ఇంకా అద్భుతాలు చేసే దేవుడే. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాం తండ్రి. మాకు ధైర్యాన్ని అనుగ్రహించుము. మేము పరిస్థితులను కాకుండా నిన్ను చూడగలిగే విశ్వాసాన్ని దయచేయము. భయపడిన ప్రతి హృదయాన్ని బలపరచుము. నీవు మాతో ఉన్నావని నిశ్చయతను మాకు ఇవ్వము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.